దేశంలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంటే తెలంగాణ రాజకీయాలు మాత్రమే కాదు దేశ రాజకీయాల్లోనే ఒక పెద్ద డిస్కషన్ పాయింట్గా మారింది. అంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, మీడియా అధిపతులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు అంటే ఒక మావోయిస్టుల మీద నిఘా అన్న పేరుతో మొదలుపెట్టి రిటైర్ అయిపోయిన ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ ఓఎస్డీగా నియమించి ఇంత పెద్ద కార్యక్రమానికి తెరతీయడం వెనకాల ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. సో అనేక సందర్భాల్లో మనం దీని గురించి మాట్లాడుకున్నాం. రేపు మార్చికి ఈ కేసు రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ నమోదయ్యి 2 ఏళ్ళు అయిపోతుంది. సరే 2 ఏళ్ళు సీరియల్లో సాగదీశారా, ఏం చేశారు, ఎవరిని పట్టుకున్నారు, ఇవన్నీ ప్రతిపక్షాలు అడగడం సహజమే. కానీ 2 ఏళ్ళు ఏం జరిగిందనేది చాలా కీలకమైన వ్యక్తులుగా ఉన్న ప్రభాకర్ రావు, ఒక మీడియా అధిపతి శ్రవణ్ రావు ఇద్దరు అమెరికా పారిపోయారు. సో వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి కోర్టులకు వెళ్లాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలతో వాళ్ళు వెనక్కి రాక తప్పలేదు. ఇంటర్పోల్ నోటీసులు. వాళ్ళు వచ్చిన తర్వాత కీలకమైన విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఇందులో పొలిటికల్ పెద్దల పాత్ర అంటే ప్రణీత్ రావు అనే అతను చాలా చిన్న పావు ఇందులో మొదట వెలుగులోకి విషయం వచ్చిన తర్వాత. సో ఎప్పుడైతే ప్రభుత్వం మారబోతోందో, బీఆర్ఎస్ ఓటమి పాలైందో, వాటన్నిటినీ కూడా ఆనవాళ్ళు లేకుండా దాన్ని డిస్ట్రాయ్ చేద్దామనే ప్రయత్నం జరిగింది. అక్కడి నుంచి కీలకమైన మలుపు తిరిగింది. ఇక ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చిన తర్వాత ఎస్ఐబి చీఫ్, అప్పుడు ఎస్ఐబి చీఫ్, ఆయన వెల్లడించిన విషయాలు, అలాగే రాధాకిషన్రావు మాజీ డీసీపీ ఆయన వెల్లడించిన విషయాలు, అందులో ఆయన ప్రస్తావించిన పెద్ద ఆయన అనే పేరు, ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తున్నాయి? అప్పటి ప్రభుత్వ అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైపు. సో అందుకే ఇవాళ ఈ అంశంలో మీకు మరింత సమాచారం తెలుసు. ఇందులో మీకు సంబంధించి ప్రమేయం గురించి గతంలో విచారణలో చెప్పడంతో మిమ్మల్ని విచారణకు పిలుస్తున్నామని సిట్ నోటీసులు ఇచ్చింది. నిన్నంతా చాలా పెద్ద హడావుడి జరిగింది. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరవ్వాలి. టెక్నికల్గా చూసుకుంటే ఇప్పటికే విచారణకు హాజరైన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు డేట్లు చూసుకుంటే 20వ తేదీ హరీష్ రావు హాజరయ్యారు. తర్వాత 23 కేటీఆర్, 27 సంతోష్, 30 కేసీఆర్ హాజరు. అంటే 3 రోజుల విరామం తర్వాత ఒక్కొక్కళ్ళు 3 రోజుల ఇంటర్వెల్లో పిలుస్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావడంతో కొంచెం ఆ పనిలో నేను తలమునకలుగా ఉన్నాను, బిజీగా ఉండడంతో ఇవాళ నేను హాజరు కాలేను. కానీ ప్రతిపక్ష నేతగా, బాధ్యత గల పౌరుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా నేను ఖచ్చితంగా విచారణకు సహకరిస్తాను. మరొక డేటు చెప్పండి, వస్తాను అని చెప్పి. అయితే ఇందులో కొంత వెసులుబాటు ఏంటంటే వీళ్ళందరూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈయన పోలీస్ స్టేషన్కి హాజరు కావక్కర్లేదు, కావాలంటే రావచ్చు, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. కేసీఆర్ కోరుకున్న చేట అంటే హైదరాబాద్ పరిధిలో, నగర పరిధిలో ఎక్కడైనా ఒక ప్లేస్ మీరు ఎంచుకోండి అని చెప్పి నోటీసులు ఇచ్చినప్పుడే నేను నందినగర్ నివాసంలో అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే దానికి నిన్న కాస్త లేట్ నైటే రిప్లై ఇచ్చారు కేసీఆర్. ఆయన నుంచి రిప్లై వచ్చింది, ఇవాళ బిజీగా ఉండడంతో నేను హాజరు కాలేకపోతున్నాను, అలాగే నేను పోలీస్ స్టేషన్కి హాజరు అవ్వక్కర్లేదు, సిఆర్పిసి 160 అలాగే నా ఏజ్ ఇవన్నీ చూసుకుని, అండ్ మీరు ఈసారి ఏదన్నా విచారణకు సంబంధించిన పిలవాలన్నా, నోటీసులు ఇవ్వాలన్నా ఎర్రవెల్లో నా ఇక్కడ హౌస్కి ఇవ్వండి, నేను అక్కడే ఉంటున్నాను కాబట్టి, బహుశా విచారణకు కూడా మీరు అక్కడికే రావాలి అని చెప్పి అందులో ఆయన పేర్కొనడం జరిగింది. ఎనీవే అవన్నీ టెక్నికల్ పాయింట్స్. కానీ ఇందులో లోతైన విషయం ఏంటంటే విచారణ అంతా ముగిసిన తర్వాత ఇక కేసీఆర్తో విచారణతో ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్కు రాబోతోందా? కేసీఆర్ విచారణ తర్వాత ఇందులో రాజకీయ అరెస్టులు జరుగుతాయా? ఇప్పటివరకు ఇందులో పొలిటికల్ అరెస్టులు జరగలేదు. అధికారుల అరెస్టులు జరిగాయి, మళ్ళీ వాళ్ళకి బెయిల్ వచ్చాయి, బయట ఉన్నారు. కానీ కీలకమైన విషయాలు, ఆధారాలు సిట్ దగ్గర చాలా స్పష్టంగా ఉన్నాయి. తర్వాత 2025 డిసెంబర్లో సజ్జనార్ నేతృత్వంలో సిట్టు, బట్ విచారణ అధికారిగా ఏసీపీ ఆయనే కొనసాగుతున్నారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో సజ్జనారే కేసీఆర్ని విచారిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అది మళ్ళీ ఇవాళ తిరిగి నోటీసులు ఇవ్వబోతున్నారని, అది ఎన్నింటికి పంపిస్తారో మరి, ఫామ్ హౌస్కి తీసుకెళ్లి నోటీసులు ఇస్తారా లేదా నందినగర్ ఇంట్లో నోటీసులు ఇస్తారా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సరే, దీంట్లో ఇది కక్షపూరితము, హామీల అమల్లో వైఫల్యము, డైవర్షన్ పాలిటిక్సు, లేకపోతే మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టే కేసీఆర్ని టచ్ చేస్తే అని కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సరే, బట్ ఈ విచారణ ఏంటంటే 2 ఏళ్లుగా కొనసాగుతోంది. అందులో భాగంగానే అందరి విచారణలు అయిపోయిన తర్వాత కీలకమైన విచారణ ఇది. కేసీఆర్ అంటే నిన్న పిసిసి చీఫ్ మాట్లాడుతూ ఇందులో ముఖ్యమంత్రి, సీఎం, మంత్రుల పాత్ర లేకుండా ఇంత పెద్ద స్థాయిలో ఎలా సాధ్యం అవుతుంది, ఎంతమంది మీద నిఘా పెట్టడం ఎలా సాధ్యం అవుతుంది, 100 ఫోన్లు ట్యాప్ చేయడం ఎలా సాధ్యం అవుతుంది, అధికారులకు ఏం అవసరం అని ఆయన ప్రశ్నించారు.
పిసిసి చీఫ్. సో ఆ ప్రాతిపదికగా చూసుకున్నా కూడా ఖచ్చితంగా మరి అప్పటి సీఎం పాత్ర ఇందులో ఉందా లేదా అనేది విచారణలో తేలిపోతుంది. సరే, ఇది ఫోన్ ట్యాపింగ్ని పొలిటికల్ ట్యాపింగ్గా మార్చేశారు, ఇది ఒక సీరియల్లా కొనసాగుతోంది, ఇందులో మీరు చర్యలు ఏం తీసుకోరు, రెండు పార్టీల డ్రామా అని బీజేపీ వర్షను. అలా కవిత కూడా నేను మాట్లాడారు ఈ అంశం మీద, వీళ్ళని త్వరగా తేల్చి ఇందులో బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి, అరెస్టులు చేయాలి అని. సో ఎన్ని అంశాల మీద ఇవాళ హడావుడిగా ఉండేది. కేసీఆర్ ఒకవేళ విచారణకు హాజరు అవుతాను అని ఉంటే కనుక, కాకపోతే ఇవాళ హాజరు కావట్లేదు, ఆయన మరొక తేదీ ఇమ్మని అడిగారు. సిట్టు దాని మీద న్యాయ సలహా తీసుకుంటోంది. బహుశా ఇవ్వాలి నోటీసులు ఇవ్వచ్చని కూడా అంటున్నారు. అయితే ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ విచారణకు నమ్మాలనే అంశం మీద మాత్రం న్యాయ సలహా తీసుకోబోతున్నారు అనుకుంటా. దాని మీద మరి కాసేపట్లో సుమారు 10:30-11 గంటలకు ఏమైనా అప్డేట్ రావచ్చు. కానీ ఇందులో కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం మీదే మొత్తం అంతా చర్చ జరుగుతోంది. దాని మీద మాట్లాడదాం. మొత్తం పాటు స్టూడియోలో సామా రామారెడ్డి గారు, తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి, అలాగే పార్టీ మీడియా కమిటీ చైర్మన్గా ఉన్నారు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి అంది సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి. సో కిషోర్ రెడ్డి గారు, ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఈ అంశం మీద మీ వర్షను నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే, దీన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నారు, దీని మీద ఏమీ చర్యలు ఉండవు, లేకపోతే ఇది కొనసాగుతూనే ఉంటుంది. కవిత గారు కూడా బహుశా సాగుతూనే ఉంటుంది తప్ప చర్యలు ఉండవు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే కవిత గారి వాయిస్ మీ వాయిస్ ఒకలా ఉందని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ దాదాపుగా ఒకే రకమైన స్టేట్మెంట్స్ అని. సో బట్ కేసీఆర్కి వాళ్ళు నోటీసులు ఇవ్వడంతో ఇది దాదాపు ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఒక ఎండ్ కార్డు పడ్డానికి దాదాపుగా ముగింపు దశకు వచ్చేసిందని అనుకోవచ్చా? ఇక దీని తర్వాత కీలకమైన పొలిటికల్ అరెస్టులు జరగబోతాయా? అన్మ్యూట్ సారీ, అన్మ్యూట్. ఋషి గారు, ముందుగా మీకు, అట్లాగే సామ రామ్మోహన్ రెడ్డి గారికి, అంత సత్యం గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. సో ఇప్పటికి 2 సంవత్సరాలు అయిందండి, 2 సంవత్సరాలు దాటిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈరోజు కొత్తదేమి కాదు, వారు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ ఒక్క ఫోన్ ట్యాపింగే కాదు, మనము ఐసోలేషన్ లో చూడలేము, ఎన్నో రకాల స్కామ్లు జరిగాయని చెప్పి, గొర్రెల పంపకం దగ్గర నుంచి సిఏజీ రిపోర్టే చెప్పింది, ఒక ఆటోలో ఇన్ని గొర్రెలు ఒకటేసారి వేసుకుపోయారు అన్న టైప్వి కూడా, అంటే హాస్యాస్పదమైన బిల్లులు పెట్టి పైసలు తీసుకున్నవి కూడా చూసాం. అంటే వెంబటి చూడంగానే మనకు అర్థమైపోతుంది ఇందులో చాలా ఇది జరిగింది అని చెప్పి, అవకతవకలు జరిగాయని చెప్పి. సో అట్లాంటివి ఎన్నో కేసులు జరిగినా ఇంతవరకు ఇదే మొదటి కేసు అనుకుంటాను రాజకీయ నాయకుల్ని అట్లీస్ట్ నోటీసులు ఇచ్చి పిలిచి మాట్లాడిన విషయాలు. ఇప్పటికీ ఛార్జ్ షీట్లు కానీ ఇంకొకటి కానీ ఏమీ లేదు, ఏ కేసులో లేదు. నేను అనేది ఈ కేసులోనే ఇప్పుడే మాట్లాడుతున్నారు కదండి, ఇంకో 4 రోజులు అయిన తర్వాత కదా ఛార్జ్ షీట్లు అని అనుకుంటే, ఇంతవరకు అయితే ఆ ఫార్ములా ఈ రేసింగ్ కేసు ఒకటి వచ్చింది. ఎన్నడూ కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధులే కానీ నాయకులే కానీ అందులో కరప్షన్ అయిందని చెప్పి డైరెక్ట్ గా ఒక్కసారి మాట్లాడలేదు, పద్ధతులు పాటించలేదు అని చెప్పి అన్నారు కేటీఆర్ గారు కూడా ఫస్ట్. ఇక వీటన్నిటి విషయంలో బీఆర్ఎస్ వారు కూడా చాలా దూకుడుగా ఏం చేసుకుంటారో చేసుకోండి, దమ్ముంటే మమ్మల్ని లోపల పెట్టండి, దమ్ముంటే మమ్మల్ని జైల్లో వేయండి, ఇట్లాంటివి మాట్లాడుతూ వచ్చారు. కానీ ఎన్నడూ కూడా ఇక వారు విపరీతంగా ధైర్యంగా ఉన్నారని అంటేనే ఒక విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇందులో ఏదో నడుస్తుంది అని చెప్పి. సో 2 వైపులా ఇదే ఉందండి. 2 సంవత్సరాలు జరిగిపోయింది, ఏ విషయంలోనూ ఒక కొలిక్కి రాలేదు. మేము అనుకోవడం ఇంకొక 3 సంవత్సరాలు. ఫోన్ ట్యాపింగ్ విచారణ ఆలస్యం అవడానికి కారణాలు క్లియర్ గా ఉన్నాయి కదా. శ్రవణ్ రావు లేకపోవడం, ప్రభాకర్ రావు అమెరికా ఉండడం, అసలు నేను రానని చెప్పడం, సుప్రీంకోర్టు ఇంకా ఆదేశాల తర్వాత తప్పని పరిస్థితుల్లో రావడం, ఈ విచారణకు ఆలస్యం దాదాపు అక్కడే సుమారు 7-8 నెలల పైనే డిలే అయిపోయినట్టుంది ఆ విచారణ కోసం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న, నాకు ఒకవేళ సామరామోహన్ రెడ్డి గారు చెప్పగలిగినా లేకపోతే అది నా పరిధిలో లేదు అని చెప్పి అన్నా కూడా ఓకే. కానీ మనము చెప్పేది ఏంటి అంటే, విచారణకు పిలిచారా, వారు మన పోలీస్ స్టేషన్కి వచ్చారా, మనం వారి ఇంటికి వెళ్ళామా అనేది ఒక ఎత్తు అయితే, ఫైనల్ గా ఛార్జ్ షీట్లు వేసి ఇప్పుడు మోస్ట్ లైక్లీ అరెస్టులు ఏమీ ఉండవండి నేను అనుకుంటున్నాను ప్రకారం అయితే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది, వారు సహకరిస్తున్నారు. ఇప్పుడు పెద్దగా సాక్ష్యాలు అవి ఇవి సాక్ష్యాలు బెదిరింపులు ఇట్లాంటి వాటిలలో ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోయింది, పెద్దగా ఏం మాట్లాడింది లేదు. సో ఈ పరంపర ఇట్లాగే కొనసాగుతూ ఉంటది అన్న భావన అయితే, అన్లెస్ వి సీ సమ్ రిజల్ట్స్, ఇదేమనట్లేదు ఇందులో రిజల్ట్స్ రావు చెయ్యరు అని అనట్లేదు, కానీ ఇప్పటి వరకు ఉన్న ట్రాక్ రికార్డ్ అయితే ఆ విధంగా ఉంది.
ఇప్పుడు డైరెక్ట్ గా మీకు ప్రత్యక్షంగా మీకు తెలిసిన విషయాలు ఇప్పుడు కాళేశ్వరం విషయమే ఉంది, ఇంకొకటే ఉంది. ఏమైనా అంటే ఏంటంటే వ్యక్తిగత ప్రతీకారం తీసుకుంటున్నట్లుగా కనపడకూడదు, ఎవరిని టార్గెట్ చేస్తున్నట్లుగా. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారండి, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకతవకలు అయ్యాయనగానే ఏమంటే సిబిఐ ఎంక్వైరీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మరి వారేమన్నా వ్యక్తిగత ప్రతీకార చర్యలకు పాల్పడ్డారని మరి కాంగ్రెస్ వారు అంటున్నారా? రైట్. ఇప్పుడు అదే సేమ్ నోట్ ఫర్ ఓట్ కేసులో డైరెక్ట్ గా లైవ్ వీడియో ద్వారానే ఎవిడెన్సెస్ దొరికాయని చెప్పి వారు బయటకు వస్తుండగానే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, లైవ్ టీవీ మీదే అరెస్ట్ చేశారు. ఇట్లాంటివి మీకు సిఏజీ రిపోర్ట్లు చెప్పినా ఇంకొకటి చెప్పినా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వారే ఒక 10 సార్లు 100 సార్లు ఇవే అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి మా దగ్గర, కేంద్రం ఏం చేయట్లేదని చెప్పి ఒకసారి, ఇంకోసారి ఏమో రాష్ట్రపతికి లెటర్ రాసి ఏమంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి, అధికారంలోకి రాగానే అసలు సిబిఐని మేము నమ్మము అన్నారు. దాని తర్వాత ఏమన్నారు కాళేశ్వరం విషయంలో, ఇది మరి ఘోష్ కమిషన్ కూడా కొన్ని మాటలు చెప్పింది, జనాలు కూడా నమ్మేటట్లు లేరు మనం సాగతీస్తూ ఉంటే అని చెప్పి ఘోష్ కమిషన్ రిపోర్ట్ తో లింక్ పెడుతూ సిబిఐని ఆహ్వానించారు, సిబిఐకి కేసు తీసుకోమని చెప్పారు. సో తెల్లారి హైకోర్టు ఏమనింది, ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు ఉండకూడదని. మీరు డైరెక్ట్ గా అసలు ఏ ఘోష్ కమిషన్ లేదు, ఏది లేదు, సింపుల్ గా ఏ కేసుని కావాలంటే ఆన్లైన్ తో సిబిఐకి అప్పచెప్పచ్చండి, కానీ చేయలేదు అట్లా. ఘోష్ కమిషన్ ఆధారంగా ఇస్తున్నామని చెప్పి కేవలం ఆ 3 బ్యారేజ్ల విషయమే, మొత్తం ప్రాజెక్టు విషయం కూడా ఏమి ఇవ్వలేదు, కేవలం ఆ 3 బ్యారేజీలు 5,000 కోట్లు ఎంతో 10,000 కోట్ల లోపు మొత్తం విషయం మీద 1,00,000 కోట్ల దాంట్లో అందులో చిన్న భాగాన్ని తీసుకుని అది కూడా ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అని చెప్తే తెల్లారే హైకోర్టు కాదు కదా. ఈ కేసుల్లో ఇప్పుడు మీరు 3 కేసులు చెప్పారు, ఒకటి ఫోన్ ట్యాపింగ్, రెండోది ఈ కార్ రేసు, సరే అంతకుముందు కొన్ని కేసులు ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాళేశ్వరం. కాదు, మీ బీజేపీ ప్రధానమైన అనుమానం గానీ ఆరోపణ గానీ ఏంటి? సరే ఇవి సెటిల్ అవుతాయి అని చెప్పి. సెటిల్ అవుతాయంటే బయట దాకా రావు, ఇవి సెటిల్ అవుతాయి. అంతకుముందు బీఆర్ఎస్ వారు ఉన్నారు, దోచుకున్నారు అనేది అభియోగమే, అందరం చేస్తున్నదే, మేము అంటున్న మాటలే. ఆ డబ్బు ఇప్పుడు ఏదో అదంతా తీసుకొచ్చి మన రాష్ట్ర ఖజానాకి ఆ లంక బిందెలన్నీ అంటే 2 రకాలు, ఒకటి రికవరీ టు ద ట్రెజరీ, అది ఆ రకమైన సెటిల్మెంట్ అవుట్ సైడ్ చేసేవారు. ఇవి ఏముంటాయి, పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ ఉంటాయంటే అది నేను చెప్పాను. రాజకీయంగా ఆర్థికంగా సెటిల్మెంట్స్ జరుగుతాయి, అగ్రిమెంట్స్ జరుగుతాయి. బయటికి కూడా మనము ప్రజలు కొట్టుకుంటూనే ఉంటారు, అరుచుకుంటూనే ఉంటాము, ఇది జరుగుతూనే ఉంటది, ఈ తంతు జరుగుతూనే ఉంటది. కానీ ఎవరి మీద ప్రత్యక్షంగా చర్యలు ఉంటాయని, చర్యలు లేకుండా ఓకే, మీరు ఒక పెద్ద పాండవం వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ పార్టీగా. సత్యంగా అట్లా ఉంటాయా అంటే, ఇంత పెద్ద కేసులో ఇవాళ విచారణ ఎక్కడి వరకు వచ్చింది, మాజీ ముఖ్యమంత్రి ఇంటి వరకు వచ్చింది కదా. సో ఆయన వెళ్తారా, ఈయన రావాలి, ఇవన్నీ టెక్నికల్ అంశాలు, బహుశా ఆయన ఇంటికి వెళ్ళి విచారిస్తారు ఫామ్ హౌస్లో అంటే అక్కడ, లేకపోతే. కానీ అంతవరకు వచ్చింది అంటే ఆఫ్టర్ సో మెనీ స్టెప్స్, చాలా దర్యాప్తు తర్వాత, కీలకమైన అధికారుల తర్వాత, కేటీఆర్, హరీష్, సంతోష్ తర్వాత, మరి ఇందులో బీజేపీ చేసే లేకపోతే బీజేపీ చేసే ఆరోపణలకు కానీ అనుమానాలకు కానీ అవకాశం ఉందా, లేకపోతే కవిత గారి అనుమానానికి కానీ? అండ్ కేసీఆర్ విచారణ తర్వాత ఏం జరగబోతోంది, అసలు కేసీఆర్ విచారణ ఎలా జరుగుతుంది? ఆసక్తికర అంశం ఏంటంటే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఆయన్ని సజ్జనార్ విచారించినా అసలు ఏం ప్రశ్నలు అడుగుతారు, ఎలా జరుగుతుంది ఆ విచారణ అనే ఆసక్తి కూడా ఉంది వాళ్ళ. ఇప్పుడు పొలిటిసైజ్ అయినాక ఎవరికి సపోర్టింగ్ గా వాళ్ళ ఆర్గ్యుమెంట్లు చేస్తా ఉన్నారు. అది చివరికి జనం కన్ఫ్యూజన్ లో ఇది అయిందా లేదా అనేటువంటి స్థితికి దాన్ని తీసుకెళ్తారు పొలిటిసైజ్ అయినాక. అయినా కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ సిట్కు దొరకటంతో వాళ్ళ ఎవరినైనా ప్రశ్నించగలుగుతారు. తర్వాత దీన్ని అగ్రెసివ్ గా అడ్డుకునాలి లేదా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది, ఇవన్నీ నిన్న మొన్న అగ్రెసివ్ స్టేట్మెంట్ చూసి కేసీఆర్ కూడా ఎంత అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతారో అనుకున్నాం. అవును, కానీ చాలా ప్రశాంతంగా నేను బాధ్యత గల పౌరుడిగా సహకరిస్తా, తర్వాత ఈ రోజు కాక మరొక రోజు రండి అని చెప్పేసి, నా ఇంటికి రండి అని చెప్పేసి చాలా జెంట్లీగా రియాక్ట్ అయ్యండి. కానీ అంతకుముందు మాత్రం హరీష్ రావు చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంతే అని. తర్వాత కేటీఆర్ కూడా తెలంగాణ జాతిపితకు చేస్తారని ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ కేసీఆర్ లో అగ్రెసివ్నెస్ ఏం లేదు. అట్లాగే బీజేపీ కూడా
గతంలో ఒకే వైఖరితోటి ఉన్నారు. నిన్న లక్ష్మణ్ గాని, రఘునందన్ రావు గాని, లేకపోతే మన అధ్యక్షుడు రామచంద్రరావు గారు గాని, వీళ్ళందరూ కూడా అరెస్ట్ ఇచ్చి ఉన్నటువంటి ఎవిడెన్స్లు అరెస్ట్ చేయడానికి సరిపోతాయి, ఇది కావాలనే సాగదీస్తారు. ఇంతకుముందు మన కేశవ్ రెడ్డి గారు చెప్పినట్టుగానే భవిష్యత్తులో అండర్స్టాండింగ్కి వస్తారని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అంత అగ్రెసివ్గా లేదు, కేసీఆర్ అంత అగ్రెసివ్గా లేరు. ఈ పరిస్థితిని చూస్తే మీరు ప్రశ్న అడిగారు, ఇది కుమ్మక్కయ్యే అవకాశం ఉందంటే గతంలో కేసులు చూస్తే కాదనలేము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయిద్దా లేదనేది ఇంకో చర్చ. కానీ గతంలో ఇప్పుడు మొన్న ఈడీని నిలదీసింది సుప్రీంకోర్టు. మీరు దరిదాపు 8% కన్విక్షన్స్ ఉన్నాయి, మిగతా 92% ఎందుకు ఎక్విటల్ అయినాయి అంటే దానికి ఆన్సర్ చెప్పకుండా మేము 23,000 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నాను, కానీ సుప్రీంకోర్టు అంగీకరించలే. ఇది చెప్పండి ముందు, ఎందుకు ఇట్లా కేసు పెట్టి వదిలేస్తారు అనేటువంటిది. అట్లాగే సిబిఐ కేసులలో కూడా ఒక 3% తప్ప 96-97% ఎక్విటల్స్ ఉన్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అంటే సిబిఐ మరి ఐటీ కానీ లేకపోతే ఇవి ఎన్ఐఏ కానీ, ఎన్ఐఏని పక్కకు పెట్టండి, ఇవాళ సిబిఐ కానీ ఈడీ కానీ ఇవన్నీ తెలివి తక్కువ ఆఫీసర్లు తెలివి తక్కువగా ఉండి చేస్తుండ్రా ఇట్లా ఎక్విటల్స్ కావటానికంటే కాదు. తర్వాత ఈ కేసుల తదనంతరం పొలిటికల్ కాంపోజిషన్ మారటం, పొత్తులు మారటం, కేసుల్లో ఉన్నటువంటి అక్యూజ్డ్ వాళ్ళు పార్టీలు మారటం, వీటన్నిటితోటి ఆ రిబేట్స్ వస్తున్నాయి. తర్వాత అవసరం ఉంటే జోలికి పోకుంటుంటాం, అవసరం లేనప్పుడు అటాక్ చేయటం, సరెండర్ చేసుకోవాలంటే అగ్రెసివ్ బిహేవ్ చేయటం, సరెండర్ కాకపోతే అది డ్రాగాన్ చేయటం, ఇవన్నీ అసలు మనం చెప్పుకోవాల్సిన పని లేదు, మామూలు పౌరుడికి కూడా తెలుసు ఇన్ని రకాలైనటువంటి కేసులు ఇట్లా ఎందుకు ఉంటున్నాయని. మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాళ్ళకు కూడా అనేక మందికి సిబిఐ కేసులు ఉంటే పార్టీలు మారంగానే రెమిషన్స్ వచ్చినాయి, వాళ్ళ మీద పెద్ద ఎంక్వైరీ కూడా జరగట్లేదు. కాబట్టి ఇటువంటి ఏమైనా జరుగుతాయా అని అనుకునే ప్రమాదం అయితే. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని వీటికి భిన్నంగా చూసే అవకాశం లేదా? ఎందుకంటే అప్పట్లో రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గాని, పెట్టిన నిఘా గాని, కుటుంబ సభ్యులు పరిస్థితి గాని, అరెస్టులు చేసిన తీరు గాని, సరే ప్రతీకారం కోసం చేశారా లేదా అనేది పొలిటికల్ గా పక్కన వేరే అంశం అయితే, ఉన్న అంశాల ఆధారాల పరిగణలో తీసుకుని చూసినా కూడా ఈ కేసును భిన్నంగా చూసే అవకాశం లేదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ప్రతీకార దృష్టితోటే కేసులు పెట్టారని ఆర్గ్యుమెంట్ చేస్తారు, కానీ రేవంత్ దృష్టిలో అది ప్రతీకారంగా లేదు ఏ యాక్షన్ కూడా. గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోడబడేసి 70 రోజులు జైలు ఉంచిన దాంతో పోల్చిన, సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి గల్లాబట్టి ఈడ్చుకుపోయి అందులో వేసి 45 రోజులు ఉంచిన దాంతో పోలిస్తే కేసీఆర్ జోలికి అట్టేం గవర్నమెంట్ పోలేదు, కేవలం నోటీసే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటాం కదా, కాబట్టి సహజంగానే గవర్నమెంట్ అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. తర్వాత ఇవాళ ఏ ఒక్క వ్యక్తి, ఏ పార్టీకి చెందిన వ్యక్తి కూడా ట్యాపింగ్ చేయలేదని అనట్లేదు. దాని కాస్త కొంచెం తగ్గించి మాట్లాడటానికి ఇవాళ వార్తల ప్రకారం అందరూ కూడా ఫేవరబుల్గా ఉన్న వాళ్ళు ఇంటెలిజెన్స్ సంస్థలకు, ఎంక్వైరీ సంస్థలకు సహజమే ట్యాపింగ్ చేయటం అని అంటున్నారు. కానీ టెలిగ్రాఫ్ చట్టం అట్లా లేదు, పర్మిషన్స్ లేకుండా ఏ ఒక్క నెంబరు ఇది చేయడానికి వీల్లేదు, ట్యాప్ చేయడానికి వీల్లేదు అనేటువంటిది ఉంది. ఇది సీరియస్ కేసే. తర్వాత మోరల్ వాల్యూస్ తోటి చూసినా ఇంతమందిని, ఇన్ని రకాల వాళ్ళని, ఒక రాజకీయ నాయకుడు ఒకలో ఇద్దరు కాదు, ఇన్ని కాంపోనెంట్స్ ఉంటున్నటువంటి వాళ్ళని ట్యాప్ చేయటం అంటే పోలీసులకే అవసరం, రేవంత్ రెడ్డి ఇంటి ముందర పోయి ట్యాప్ చేయడానికి, న్యాయమూర్తుల ట్యాప్ చేయడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఇది జరగదనేది 99% ఈ అభిప్రాయం చెప్తారు. ముందుకొచ్చి చెప్పకపోయినా ప్రైవేట్ గా చెప్తారు. కాబట్టి దీనికి అకౌంటబుల్ ఎవరు మరి? అంటే ప్రభుత్వం నుంచి ఉన్న వాళ్ళేం అది పోలీసులు చేస్తారో మాకేం సంబంధం అనేటువంటిది అంటే చివరికి ఇప్పుడు పోలీసుల్ని ఎక్యూజ్ చేసి వాళ్ళ మీద నెట్టేసి అందరు తప్పించుకోవడానికి జరుగుతున్నటువంటి తంతుగా చేస్తుంది. మరి గవర్నమెంట్ అయినా సిట్ అయినా ఏ మేరకు టెక్నికల్ ఎవిడెన్సులు సంపాదిస్తుంది దాని మీదనే వాళ్ళ ఎంక్వైరీ కానీ లేకపోతే వాళ్ళ క్రెడిబిలిటీ కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇవాళ మనం చూస్తా ఉన్నాం, సహజంగానే బీజేపీ అగ్రెసివ్ ఎందుకు ఉంటుందంటే బయట చర్చ ఏంటంటే బీఆర్ఎస్ స్పేస్ ఇవ్వట్లేదు, పొలిటికల్ స్పేస్. బీఆర్ఎస్ జీరోకి వస్తే గానీ బీఆర్జేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద యాక్షన్స్ ఉండట్లేదు, అది అవుపడుతుంది తొందరపాటు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ ని జీరో చేస్తే
బెంగాల్ లెక్క బీజేపీ ఆక్యుపై చేస్తుందేమో ఆల్టర్నేటివ్, అందుకే డ్రాగ్ ఆన్ చేస్తారు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ అదే కదా చేశారు, అదే చేశారు కదా. డౌన్ సైజ్ చేయడంతో అనుకుంటే బీజేపీ లేచింది, తర్వాత పరిణామాలు కాబట్టి పొలిటికల్ ఈక్వేషన్స్ లో అదొక చర్చ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా మరి ఇవాళ ఉన్నటువంటిది చాలా సీరియస్ ఇష్యూ. దాన్ని డైల్యూట్ చేసి చిన్నదిగా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అగ్రెసివ్ గా మాట్లాడి జోలికి రాకుండా ఉండేందుకు చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా సిట్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత సిట్ మీదనే ఉంది. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుంటా. కాంగ్రెస్ వెర్షన్ చూడబోయే ముందు అంటే దీన్ని ఒక కక్షపూరిత కేసుగా ఎందుకు బీఆర్ఎస్ అంటోంది? ఒకటి, నిజంగానే ఇందులో పొలిటికల్ యాంగిల్ చొరబడిందా ఆధారాలు కాకుండా అనేది ఒకటి. రెండోది, తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టే. కేవలం కేటీఆర్ను హరీష్ రావును చూస్తేనే ఎంతమంది వచ్చారు చూసారా, కేసీఆర్ విషయంలో మీరు చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నారనే ఇవి కూడా వస్తున్నాయి. దాని గురించి మహమ్మద్ రెడ్డి గారు, కేసీఆర్కు నోటీసులు దుర్మార్గమైన చర్య, రేవంత్ ప్రతీకార కుట్రను ఖండిస్తున్నాము అని కేటీఆర్. తెలంగాణ ఉద్యమ నాయకుడు 10 ఏళ్లు ప్రగతి పథంలో నడిపించిన నాయకుడికి నోటీసులు ఇస్తారా? కేసీఆర్ని టచ్ చేయడం అంటే ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని. హరీష్ రావు ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. సరే, బీఆర్ఎస్ పార్టీ నేతలు అనేటటువంటి రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి రాజకీయంగా మాట్లాడతారు. కానీ కేసు ఏంటిది, కేసులో ఉంటున్నటువంటి ఆధారాలు ఏంటిది, దీంట్లో ఉంటున్నటువంటి టెక్నికాలిటీస్ ఏంటిది, ఇది ఎందుకు ఈరోజు వేగవంతంగా ముందుకు సాగుతుంది అనేటటువంటి అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద కూడా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి కేసు, దాన్ని అప్డేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు సిట్ అధికారుల మీద ఉన్నది. ఎందుకనంటే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఎందుకనంటే దాన్ని ఇంటరిమ్ అరెస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈరోజు ఆయన ఎక్స్టెన్షన్ మీద ఉన్నాడు. ఆయనని ఒక 2 వారాల పాటు విచారణ చేయడం జరిగింది. ఈ కేసు ఈరోజు మొదలైనటువంటిది కాదు. మొదటి అంశం ఏంటంటే 2024 మార్చి నుంచి మొదలైతే అప్పటి నుంచి అందుబాటులో ఉండి విచారణ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. దాంట్లో అనేక మంది అధికారులు విచారణ జరిగింది, అరెస్ట్ అయ్యారు, జైలు పోయారు, జైల్లోకించి మళ్ళీ బెయిల్ మీద కూడా బయటకు వచ్చిండ్రు. అప్పటి వరకు కూడా ఏడాది మీద కూడా ఈయన దేశం దాటి పారిపోయినటువంటి ప్రభాకర్ రావుని తీసుకొని రానికే అది కేంద్రం పరిధిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ కూడా సమయం అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. సో తీసుకొని వచ్చినా కూడా విచారణ జరుగుతుంది. ప్రభాకర్ రావు కూడా ఏవని వచ్చిన తర్వాత విచారణ జరిగిన తర్వాత ఫస్ట్ వాంగ్మూలం ఇచ్చినటువంటిది అక్యూజ్డ్ ఎవరైతే ఉండనో జైలు పాలైనటువంటి వ్యక్తి, దాంట్లో పెద్ద ఆయన అనేటటువంటి ప్రస్తావన వారి యొక్క వాంగ్మూలంలో చేసిండు. ఎందుకంటే సింపుల్ కామన్ మ్యాన్ కూడా అర్థం కావాలంటే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది ప్రభుత్వం చేస్తుంది. ఎవరిని చేస్తుంది? నక్సలైట్లను చేస్తుంది, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని చేస్తుంది, లేకపోతే టెర్రరిస్టులను చేస్తుంది. అది దేనికోసం చేస్తామంటే శాంతి భద్రతలను మన యొక్క సమాజంలో అంటే విఘాతం కలగకుండా ఉండేటటువంటి వ్యవహారం కోసం చేస్తారు. కానీ దీన్ని కొంచెం కామా పెట్టి కంటిన్యూ చేసుకుంటూ సామాన్యుల పైన, ప్రతిపక్ష నాయకుల మీద, తర్వాత జ్యుడిషియల్ పైన, ఇంకొకరి పైన అనేక మంది మీద చేసినటువంటి దానికి ఏంది ఆధారం అని అంటే ఆల్రెడీ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం ప్రకారంగా సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో ఇప్పుడు 400 మంది చిల్లర మంది, అది కూడా ఒకటే దొరికింది. వాళ్ళు ఇంచుమించు ఐక్లౌడ్ డేటా కాడికించి కూడా అన్ని డ్యామేజ్ చేశారు. యంత్రాలని, ఫిజికల్ డివైజెస్ని డ్యామేజ్ చేశారు. ఐక్లౌడ్ డేటా, ఒకవేళ డేటా మొత్తం కూడా ఎక్కడైతే ఉంటుందో వాటిని కూడా డ్యామేజ్ చేశారు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత ఇక అన్ని మనం సాఫ్ అయిపోయినామని అనుకున్నటువంటి పరిస్థితులలో 15 రోజులు అంటే ఏదైతే డిలీట్ చేయాలనో సర్వీస్ ప్రొవైడరు అక్కడ నుంచి వీళ్ళు అడిగినటువంటి దాన్ని ఆ పని అయిపోయిన తర్వాత మేము కూడా డిలీట్ చేస్తున్నామని ఒక లిస్ట్ పంపిస్తారు అనమాట. ఆ దాని మీదకి వచ్చినటువంటి దాని మీదకి ఇదంతా కొనసాగుకుంటూ వచ్చింది. లేకపోతే మన కాడ ఆధారాలు ఉంటాయంటే ఆధారాలు ఉండకపోవు. ఎందుకంటే నీకు అన్ని చిప్పి పడేసిర్రు, ఇరగొట్టేసేసారు, తర్వాత డిలీట్ చేసేసారు. అంటే ఒకదాని December 3 రిజల్ట్ వస్తే 7 ప్రభుత్వం ఫామ్ అయింది కదా, 4వ తేదీనే అతను ప్రణీత్ రావు అక్కడికి వెళ్ళి హార్డ్ డిస్కులు, తర్వాత కంప్యూటర్లు అవన్నీ ఎందుకంటే అంత భయపడాల్సిన అవసరం ఏముంది? సో ఇప్పుడు పాయింట్ ఏంటిది అని అంటే అధికారికంగా చేసేటటువంటిది బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాట్లాడుతుంటారు. అధికారులు చేసేది అధికారికంగా చేసేటట్టు, అధికారికంగా అధికారులు చేసేటటువంటి దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎవరివి చేయాలి అనేటటువంటి దానికి అనుమతి తీసుకునేటటువంటిది ఉంటుంది. హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కేంద్రం దాకా కూడా అనుమతులతోటి ఇక్కడ పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఆ కన్సెంట్ తోటి సర్వీస్ ప్రొవైడర్లని పర్మిషన్ తీసుకోవడము, వాళ్ళు ఓకే అనడం, తర్వాతనే ఇంటర్సెప్షన్ అనేటటువంటిది జరగాలి. సరే, సామాన్యులను కూడా చేసిర్రు, అధికారం వాళ్ళ చేతిలో ఉండే, పర్మిషన్లు ఇచ్చేటోళ్ళు కూడా అంతా వాళ్ళ చేతులలోనే ఉండే కాబట్టి అధికార దుర్వినియోగం అనేటటువంటి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపించింది. దానికి ఏందా ఎవిడెన్స్ అనంటే ఈ 400 మంది వీళ్ళందరూ తీవ్రవాదులు కాదు, నక్సలైట్లు కాదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు. మరి వీళ్ళు అనేటటువంటి ఫోన్ నెంబర్లను చేయకూడనటువంటివి.
అయినా చేసి ఉన్నాయి దాంట్లో టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం వచ్చినటువంటి డేటాలని పేర్లు ఉన్నాయంటే చేసి ఉంటేనే ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ సార్ ఇవి టెక్నికల్ ఎవిడెన్సెస్ దాన్ని ఎవరు కాదననీకే లేదు. సో కాబట్టి వాళ్ళు అరెస్ట్ లేరు, లేకపోతే అరెస్ట్ అనేటటువంటిది కూడా కాకుండా కోట్ల కొట్లాడుకునే వెసులుబాటు అవతలకి ఉంటుండే కదా. సో ఈడిదాకా వచ్చిన తర్వాత అధికారులు మొత్తం అయిపోయిన తర్వాత ఈరోజు దాని వెనకాల ఉంటున్నటువంటి పెద్ద మనుషులు ఎవరంటే రాజకీయ ప్రమేయం దీంట్లో ఏమైనా ఉందా, ఈ యొక్క అంశం పట్ల మీకు ఏమైనా అవగాహన ఉందా అని ఒక సాక్షుల లెక్క నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇప్పటివరకు కేటీఆర్ ని పిలిపించినా, హరీష్ రావుని పిలిపించినా, రానున్న కాలంలో సంతోష్ రావుని పిలిపించినా, ఈటెల రాజేందర్ గారిని పిలిపించినా, లేకపోతే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మందిని పిలిపించినప్పటికి కూడా వీళ్ళందరినీ కూడా దేని లెక్క పిలుస్తారు? సిఆర్పిసి సెక్షన్ 160 కింద పిలుస్తారు, అంటే సాక్షుల కిందకి పిలుస్తారు. ఈ విషయం పట్ల మీకు ఏమైనా అవగాహన ఉందా? ఎందుకంటే ఈ ప్రస్తావనలో మీ పేరు ప్రస్తావన ఉంది కాబట్టి మీకు ఈ అంశం పట్ల ఏం అవగాహన ఉంది అనేటటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి దానికి సహకరించేటటువంటిది ఇదంతా ఇష్యూ. దీనికి గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు దడుపుకున్నట్టు ఇక మా ఆత్మగౌరవానికి వచ్చేసింది, మా పార్టీ బతుకు అయిపోయింది, మేము రోడ్డు మీద పడ్డాం, రోడ్లలో పాలైపోయినాం, మాకు అసలే ఇజ్జత్ ఇస్తలేదు తెలంగాణ అంటే మీరు ఆయనతో ఇజ్జత్ ఇస్తారు అని చెప్పి పాపం వాళ్ళు ఏదో సెంటిమెంట్ రగిల్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నేను మళ్ళీ కూడా ఈ అప్డేట్ కూడా చెప్తా ఉన్నా. కేసీఆర్ గారికి చట్టంలోనే ఒక వెసులుబాటు ఉంది. ఏమని ఉంటుంది అంటే 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి, ముసలోళ్ళు ఎవరైతే ఉంటారో 65 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పోలీసు వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి సమంజస్ చేయాల్సినటువంటి అధికారం ఉండదండి. వాళ్ళు ఉంటున్నటువంటి నివాసం దగ్గరికే వాళ్ళు కోరుకున్నటువంటి సమయంలో పోయేటటువంటి వెసులుబాటు చట్టం ఇచ్చింది. పోలీస్ అధికారులు కాదు, లేకపోతే కేసీఆర్ గారు ఏదో పవర్ఫుల్ అని కాదు, చట్టంలో వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటులో 60 సంవత్సరాల మీద కేసీఆర్ గారు కూడా ఉన్నారు కాబట్టి సమయం కూడా ఈ సమయం నాకు కుదరదు. చాలా మంది అంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళు వెళ్తా ఉంటారు కాదు, తప్పు, చాలా తప్పు. అది సామాన్యులలో కూడా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఇంకో ప్రధానమంత్రి అనేటటువంటి వెసులుబాటు ఉండదు. వాస్తవానికి ఏజ్ 65 సంవత్సరాల పైన ఉంటున్నటువంటి ఎవరికైనా ఆ యొక్క సౌలభ్యం ఉంటుంది. అయితే కేసీఆర్ గారి యొక్క అంశాన్ని ఆయన పూర్తిగా కూడా సహకరిస్తామని చెప్పిండు. అయితే 65 సంవత్సరాల పైబడినటువంటి దాని కిందకి ఆయన ఉంటున్నటువంటి ఏదైతే వెసులుబాటు ఉందో దాన్ని వాడుకుంటూ ఆయన ఏమన్నాడు అనంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కార్డు అనేది చేసుకుంటాము. అయితే నాకు ఇప్పుడు ఈ టికెట్ల ఫైనలైజేషన్ మున్సిపల్ ఎన్నికలు ఉంది కదా, దీని ఉంది కాబట్టి నేను తర్వాత ఒక రోజు మీరు సమయం ఇవ్వండి అని కోరుకుంటా. అది కూడా ఉంది వెసులుబాటు. దాన్ని మీరు ప్రభుత్వం గానీ పార్టీ గానీ ఎట్లా చూస్తున్నారు ఇవాళ ఆయన హాజరు కాకపోవడాన్ని? సరే, ఒకటి మనకి ఎట్లా సంబంధం? ఆ చట్టంలో ఉంటున్నటువంటి పొలిటికల్ ఒపీనియన్ అడుగుతున్నాను అంతే, మీకు సంబంధం ఉంది అంటే ఆయన కారణం కదా, ఆయన వ్యక్తిగత కారణం. అది మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఆయన నాకు టికెట్లు ఇచ్చుకునేటటువంటిది ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒక సమయం మీరు పెట్టండి అనేటట్టు అడిగే వెసులుబాటు ఉంది. అడిగేటటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి ఆయన అడుగుతాడు. అట్లా అడుగుతాం అని చెప్పి మనం ఎట్లా అంటాం? ఇప్పుడు ఎవరు మాట్లాడినా సార్, మేము మాట్లాడినా, మీరు మాట్లాడినా, సత్యం గారు మాట్లాడినా, కిషోర్ రెడ్డి గారు మాట్లాడినా మనం చట్టంని కాదని చెప్పి రాజకీయం మాట్లాడడానికి లేదు. సో ఇప్పుడు కొంతమంది తెలియక ఏమంటారు అని అంటే కేసీఆర్ గారు చూసినావా, కేసీఆర్ గారు నేను రాను పోరి మీరే రర్రి అని చెప్పి అని అంటున్నట్టు అంత సినిమా లేదాడా? 65 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చట్టంలో ఉంటున్నటువంటి వెసులుబాటు నేను నిన్న చాలా స్పష్టంగా నా దాంట్లో కూడా నేను పెట్టినా. అయితే ఆయన కోరుకుంటున్నటువంటి నివాస ప్రాంతం దగ్గర సపోజ్ నేను నందినగర్ దగ్గర నోటీసులు ఇచ్చారు, ఆయన సపోజ్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడ నేను చేస్తే నాకు ఇక్కడ సౌలభ్యంగా ఉంటుంది, నేను మీరు ఎంతసేపు అన్నా కూడా నేను సహకరిస్తా అన్న. అదొక టెక్నికల్ అంశం. అయితే ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు ప్రస్తావించినది కానీ అంటే బీజేపీ ఆనేహోల్ కిషోర్ రెడ్డి గారు ప్రతినిధి కాబట్టి కవిత గారు అంటున్నది కానీ ఇందులో ఏదో అంటారు ఇప్పుడు సామెత, దీన్ని ఏదో చివరిదాకా లాక్కొస్తారు, కాలయాపన చేస్తారు తప్ప ఇందులో ఎవరినన్నా తేలుస్తారని కవిత గారు ఇందులో తేల్చి బాధ్యుల్ని అరెస్టులు చేయాలి అని. బీజేపీ కూడా ఏమంటుంది, ఆయన అయితే ఇంకొక అబాండం వేశారు మీ మీద, లాగి ఒక పొలిటికల్ సెటిల్మెంట్ అయిపోతుంది తప్ప అంతకన్నా ఏం జరగదు. ఇప్పుడు ఒకటి బీజేపీ అలవాటు పడ్డటువంటిది ఈడీని కేజీడ్ ప్యారెట్ అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సిబిఐని పప్పెట్ కిందకి వాడుకుంటున్నారని చాలా స్పష్టంగా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో, ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు, ఇన్ని సంవత్సరాలలో కూడా 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ నేతల మీద ఒకటంటే ఒకటి ఏదైనా కేసు మీద విచారణ చేసిండ్రా, ఎఫ్ఐఆర్లు ఏమైనా చేసిండ్రా? చేయలే. ఉల్టా కాపాడేటటువంటి ఇప్పుడు ఇట్లాంటివి వస్తాయనే నా ఇదేం సార్ సిబిఐ ఇది ఎప్పటిది 2015 ఇక్కడ ఉంటున్నటువంటి అధికారులు కాక చెన్నైకి అధికారులను తీసుకొని వచ్చి మరి ఆయనకి ఈడ విచారణ అని చెప్పి చెప్పిండ్రు. ఏమైంది ఆ కేసు? పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు చెప్పాలి బీజేపీ ఏం చేసిందో. మీరు అధికారంలోకి రాగానే మొదటనే ముఖ్యమంత్రి లెక్క ఉంటున్నటువంటి కేసీఆర్ గారికి సిబిఐకి కేసు విచారణ అని చెప్పి వచ్చింది. మరి 11 ఏళ్ళు అవుతుంది, ఏం సెటిల్మెంట్ చేసుకురో వాళ్ళు చెప్పాలి. అలవాటు పడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు సెటిల్మెంట్ భాషనే మాట్లాడతారు లైవ్లో. మాకు అలవాటు లేదు కాబట్టి పారదర్శకంగా విచారణ అంటున్నాం, ఆయన భాషలో అన్నారు. ఇప్పటివరకు ఏ కేసులో నేను చూడలే, పొలిటికల్ లీడర్స్ కూడా పిలిపించి విచారణ జరిపిస్తా ఉన్నారు అని. అది మా పారదర్శకత.
మాకు వాళ్ళకు ఉంటున్నటువంటి తేడా అది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షుల లెక్క పిలిపించి విచారించినప్పుడు అవగాహన అనేటటువంటి దాంట్లో ఉంటున్నటువంటి ప్రస్తావనకి వాళ్ళు చెప్తున్నటువంటి దానికి తేడా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రాసిక్యూషన్ టైం దానికి మలుతుంది. ఇదంతా పర్యవేక్షిస్తుంది ఎవరు సార్? ఇది ఫస్ట్ స్పష్టత. ఇదంతా ఎవరు పర్యవేక్షిస్తారు? సుప్రీంకోర్టు ఉందాడ. మీరు నేను కథలల్లి చెప్పినంత మాత్రాన ఉత్తగానే కక్షపూరితాలు చేసేటటువంటి వెసులుబాటు ఏడుంది పోనీ అట్లానన్నా చెప్పండి. కక్షపూరితం అయితే ముందు అరెస్టులు చేస్తారు కదా. అసలు వెసులుబాటు అనే ఎట్లుంది చెప్పండి. నిజంగానే కక్షపూరితం అయితే మేము అధికారంలోకి రాగానే నెల రోజుల కుటుంబ సభ్యులు మొత్తం తీసి లోపడేసేటోళ్ళు. నిజంగానే కక్షపూరితం అయితే ఈ అంశాన్ని కూడా మీడియా ప్రతినిధులు అడిగిన ముఖ్యమంత్రి గారిని, మీరు కక్షపూరితంగా వ్యవహరించేటోడు అంటే భగవంతుడు ఉన్నాడు, ధర్మం అనేటటువంటిది ఒకటి ఉంది, నేను దేవుణ్ణి నమ్ముతా కాబట్టి ఎవడు పాపన వాడు పోతాడు అనగానే ఆల్రెడీ శిక్ష పడింది ఫామ్ హౌస్ అని అంటే కూడా ఆ మాట కూడా ఏమన్నారు, ఇట్లాంటి వాళ్ళు వ్యంగ్యంగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమన్నారు, చాతగాని మాట్లాడుతుండ్రు, కాపాడటానికి ఇవన్నీ మాట్లాడుతుండ్రు. సరే ఒక నిమిషం అది అయిపోలే, చాతగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏంటి అంటే సిబిఐ మీకు దమ్ము ఉంటే చూసిరా రేవంత్ రెడ్డి గారి కమెంట్స్, వాళ్ళని కాపాడనికనే మాట్లాడుతున్నారు. మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే సిబిఐ విచారణకి ఇచ్చేసేయాలి కాళేశ్వరం అని చెప్పని అన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా కావాలంటున్నారు కదా, అలా ముఖం చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ సిబిఐ కావాలని అడిగారు. ఇప్పుడు నేను అదే అంటున్నా సార్, నేను 2018 సిబిఐ చెప్పిన ఫోన్ ట్యాపింగ్ కాదు, కార్మిక శాఖ మంత్రి తాజాగా జరుగుతున్న సింగరేణి వ్యవహారము ఇవన్నీ కూడా సిబిఐ కావాలి కదా బీజేపీ. నేను సామాన్యులు కూడా అందరికి గుర్తున్నటువంటి వ్యవహారమే. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ రోజు సిబిఐని రాష్ట్రంలోకి కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉండే కాబట్టి రానియలేడు కాబట్టి ఇప్పుడు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సిబిఐకి అనుమతి ఇవ్వండి, మేము వచ్చేసేసి 48 గంటలలో కేసీఆర్ని లోపడేస్తాం, మీరు చాతగాని దద్దమా ప్రభుత్వం మమ్మల్ని అన్నారు. మేమేమన్నాం, ఈ బీజేపీ వాళ్ళు ఎంత సీరియస్గా మాట్లాడుతారు, నిజంగా ఎంత పొడి చేస్తారో అని చెప్పి మనం అంతా తీసుకొని పోయి సిబిఐకి ఇచ్చినాం. ఏది కాళేశ్వరం సంబంధించి 48 గంటలు కాదు 3.5 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా ఎవరికి నోటీస్ ఇచ్చారు, ఎవరిని పిలిపించారు, ఎవరిని విచారణ చేసారో చెప్పండి. ఇదంటే చాతగానటువంటి అప్పుడు ఏంటిది అని అంటే మేకపోతు గాంభీర్యం కేసీఆర్ దాకా ఎందుకు వచ్చింది కూడా మాట్లాడదాం. కిషోర్ రెడ్డి గారు మీ రెస్పాన్స్. ఒకటి ముందుగా సత్యం గారు కొన్ని నెంబర్స్ కోట్ చేశారు. ఇది ఈడీ కేవలం 2%, 3% అని. ఈడీ 8% అన్నట్టున్నారు, సిబిఐ అరౌండ్ 3% అన్నట్టున్నారు అన్నారు కదా. యాక్చువల్ గా పార్లమెంట్ లోనే ఆన్సర్ చేసిన ఆన్సరే చెప్తాను నేను. సంవత్సరంలో కూడా చెప్పు. అదే చెప్తానండి. ఇది December 1, 2025 హిందుస్థాన్ టైమ్స్, ది హిందూ వీటన్నిటిలో రిపోర్ట్ చేసిన విషయం. అంటే అంతకుముందు రోజు పార్లమెంట్ లో మాట్లాడి ఉంటాం. గత సంవత్సరంలో మొత్తానికి ఇప్పటి వరకు 11 సంవత్సరాల్లో 6,312 కేసులు ఫైల్ అయ్యాయి. అందులో మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంకా కోర్ట్ ప్రొసీడింగ్స్ నడుస్తూనే ఉన్నాయి, అంటే ట్రయల్స్ నడుస్తున్నాయి. ట్రయల్స్ కంప్లీట్ అయిన వాటిల్లో ఇప్పటి వరకు 94% కన్విక్షన్ రేట్. ఇది ఇంకా పెద్ద జోక్. 6,000 చిల్లర వాటిల్లో సత్యం గారు చాలా స్పష్టంగా అడిగారు. 6,000 చిల్లర కేసులల్లో పోయి మీరు ఈడీ రైడ్లు వేసిండ్రు కదా, ఎంత మందిని కన్విక్ట్ చేసారు టోటల్ కేసుల మీదకి చెప్పు. ఎందుకంటే దూరంలో ఉన్నాను కదా, రిమోట్ గా ఉన్నాను, నాకు అర్థం కాదు. వారు అయిపోయింది అని అన్నప్పుడు నాకు ఒక నిమిషం ఇస్తా అంటే మీరు మీ షోలో మాట్లాడతారు. మీరు చెప్పండి. సో ఈ కేసుల్లో మీకు ఒక వింత విషయం చెప్పాలి. 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా ఎన్ని ఈడీ కేసులు కన్విక్షన్ కి వచ్చాయంటే 0 అండి. ఇది విషయం. యూపీఏ కాంగ్రెస్ హయాంలో ఎంత, బీజేపీ హయాంలో ఎంత అనే విషయం మాట్లాడలేదు. టోటల్ గా మీరు మాట్లాడలేదు, దానికనట్లేదు. నేను మీరు చెప్పిన దాన్ని తీసుకుని దాని మీద ముందుకెళ్తాం కదండి. ఇంకో 2 పాయింట్లు చెప్తాం కదా. సో మీరు అన్నారని నేను అనట్లేదు. ఏది కాంగ్రెస్ హయాంలో చాలా బాగా జరిగేది ఇప్పుడు జరగట్లేదని మీరు అన్నారని నేను అనలేదు. ఓకే, అయితే ఈ 55 కేసుల్లో 52 కేసుల్లో 120 మందికి శిక్ష పడింది. 52 కేసుల్లో సక్సెస్ఫుల్ అయింది 94%. ఇదొకటైతే ఇంకొక విషయం చెప్తానండి. సిబిఐ కేసులు ఫినిష్ అయ్యాయి, మిగిలిన కేసులు నడుస్తున్నాయి, ట్రయల్ నడుస్తోంది. ఒక్క నిమిషం, మిగిలిన ట్రయల్ నడుస్తోంది. ఇప్పుడు అయితే సామారామోహన్ రెడ్డి గారు లాజిక్ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సార్, వివేకానంద గారి 12 ఏళ్ళైనా ట్రయల్ నడుస్తుంటాయి. 12 ఏళ్ళైనా నడుస్తూనే ఉంటాయి. ఈడీ సిబిఐ కలిపి 20 ఛార్జ్ షీట్లు ఉన్నాయి మొత్తం. సార్ నాకు ఛాన్స్ ఇస్తారా?
Yeah, లేకపోతే మీరే ఏమైనా మాట్లాడండి. సిగ్నల్ చేస్తారా, ఏమైనా మ్యూట్ అయ్యానా నేను? లేదు, నాకు అర్థం మాట్లాడండి, కాదు. మాట్లాడండి. సో నేను ఒక సైడ్ మాట్లాడుతుంటే మీరు ఇద్దరు సైడ్ టాక్ చేస్తుంటే అది ఏం చేయమంటారు చెప్పండి సార్. నేను ఒక్క కానివ్వండి, విషయం, కానివ్వండి, రెడ్డి రామోహన్ రెడ్డి గారి లాజిక్ మీద నేను ఒక్క విషయం చెప్తాను. ఇవి మిగిలిన కేసులన్నీ పెండింగే ఉన్నాయి, నడుస్తున్నాయి అంటే కుమ్ముక్కయ్యారు అన్నారు. అంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కుమ్ముక్కైన విషయం మీరు చెప్తున్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ లైవ్ లో టీవీలో కనిపించిన దానికి ఇప్పటికి జైల్లో ఉండాలి కదా, ముఖ్యమంత్రి సీట్లో ఎట్లా ఉంటారు? అదే రామోహన్ రెడ్డి గారు అంటున్నారు, మేము సెటిల్ చేసుకున్నాము అంతకు ముందు, ఇప్పుడు కూడా వాళ్ళని మేము సెటిల్ చేస్తాము, అప్పుడు మా దగ్గర నుంచి గుంజుకుంటే మేము ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏ గుంజుకుంటాము. సెటిల్మెంట్ కాకుండా సిబిఐకి ఇచ్చినాం కదా. ఇప్పుడు మరి CBI కి ఇచ్చిన కిషన్ రెడ్డి గారిని కేసు ఎందుకు సాల్వ్ కాలేదు? నువ్వు ఒక్క ఏం నిమిషం. వచ్చినావో చెప్పు. వీరి లాజిక్ ప్రకారమే, 48 గంటలలో చెప్తున్నా. కేసీఆర్ ని జైలు వేస్తామని వీరి లాజిక్ ప్రకారమే నేను చెప్తున్నానండి. కిషన్ రెడ్డి గారు మరి మొదలు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారి కేసు ఎందుకు సాల్వ్ కాలేదు? జైల్లో అని గదులు అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నాయన్నారు బండి సంజయ్ గారు. సార్. జైల్లో గదులు కూడా సిద్ధంగా అన్ని ఉన్నాయి. సిద్ధంగా ఉన్నారు. 48 ఈ గంటలు లాజిక్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఎందుకు 48 జైల్లో లేరు గంటలు అనేది వారికి ఒక ప్రశ్న. లైవ్ టీవీలో ఎవిడెన్స్ ఒక నోటీస్ చూపెట్టుకొని గంటలు జైలు పక్కకి ఒక నోటీస్ ఇచ్చిందా కనీసం? ఇంత దారుణంగా కాపాడితే ఎట్లా? ఇంత దారుణంగా కాపాడితే ఎట్లా? సెటిల్మెంట్లకు వచ్చారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు TRS మడుగులకి మీరు చెప్పిన TRS అడుగులకి మడుగులు ఎట్లా? 12 ఇయర్స్ పెండింగ్ ఉండకూడదు అని అంటే 11 ఇయర్స్ వారు చెప్పిన లాజిక్ ప్రకారం అది సెటిల్మెంట్ అయిందన్నట్టే కదా. వారు చెప్పిన లాజిక్, నేను అనట్లేదు. అదే మరి నేను అంటున్నా, మీరు పెండింగ్ మొత్తం సెటిల్మెంట్ చేసుకున్నారా? కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒక సెటిల్మెంట్ కి వచ్చారండి, అది కంటిన్యూ అవుతోంది. అది విషయము. కిషన్ రెడ్డి గారు బయటకు వచ్చారు, అదే విషయాలు చెప్తున్నారు. కవిత గారు కూడా. చదువుకున్న కవిత గారు దిగులైనటువంటి ప్రజలకు మొత్తం తెలుసు. అదే కదా. కిషన్ రెడ్డి గారు. అదే కదా. ఎందుకు లేదండి? ఎందుకు లేదు? దిగులైనటువంటి ప్రజలకు తెలుసు. ఎందుకు లేదు మీరు చెప్పండి. కాళేశ్వరం కుంభకోణం కావాలని తీసుకున్నటువంటి మీరు ఎందుకు ఈ లేదు? 3 నెలల్లో ఎంతమందికి నోటీస్ ఋషి గారు, జైలు దాకా పోరు? ఋషి గారు, ఎంతమంది నోటీస్ హైకోర్టు తెల్లారే ఆపమనింది కదా మీకు. ఇప్పుడు మీరు ఇచ్చిందే లింక్ పెట్టించారు. ఎందుకంటే మీ మిత్రుల్ని కాపాడాలి, మీ మిత్రుల్ని కాపాడాలి కాబట్టి లింక్ ఓకే, పెట్టించారు. anyway, మీరు ఒక కావాలంటే ఇది CBI తీసుకొచ్చారు మళ్ళీ కాబట్టి అది కూడా అది మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత CBI ఒకటి అంటే అసలు పొలిటికల్ సెటిల్మెంట్ అనేది సరే బీజేపీ పొలిటికల్ గా తీసుకున్న మీ స్టాండ్ కాబట్టి దాని గురించి మాట్లాడతా డెఫినెట్ గా ఐ కన్సిడర్ దట్. రెండోది అదే ఉంటే కనుక అసలు కేసీఆర్ ని విచారణ దాకా ఎందుకు తీసుకురావాలి కేసులో? పాయింట్ నెంబర్ 2, ఎవరినో కింద 2-3 అరెస్ట్ చేసేసి ఏదో ఒక 2 పొలిటికల్ అరెస్టులు చూపించేసి పక్కకు కూడా తప్పించి ఉండొచ్చు. ఒకవేళ అట్లాంటివి కూడా చేసే అవకాశం ఉండొచ్చు. కేసీఆర్ దాకా ఎందుకు తీసుకొచ్చారు? పాయింట్ నెంబర్ 2. అంటే పెద్ద ఆయన ప్రస్తావన వచ్చింది, అందుకే కేసీఆర్ పిలుస్తున్నారు. రేపు పొద్దున ఏం జరుగుతుందో మనకు తెలియదు, పొలిటికల్ అరెస్టులు అవుతాయా అవ్వవా అనేది. సో ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. సత్యం గారు, ఒకటి బీజేపీ వాళ్ళు ఏదైతే వాదిస్తోందో తన పొలిటికల్ స్టాండ్ ప్రకారం అది నిలబడుతుందా? అంటే ఇప్పుడు తెలంగాణ సమాజం ఇప్పుడు ఏదైనా సరే ప్రజలు కదా, అంతిమ జవాబుదారీ మనం ఎవరికి? మనం అంటే అధికారంలో ఉన్న వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలకు జవాబుదారీ. రేపు పొద్దున్న ఎన్నికలకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, లేదా అడగకపోయినా వాటి రూపంలో చూపిస్తారు. కాబట్టి వాళ్ళ వాదన నిలబడుతుందా? ఒకవేళ అదే నిజమైతే కనుక ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? ఎక్కడొక్కడ దీన్ని చుట్టేసి లోపల పెట్టేయచ్చుగా. ఇప్పుడు అబ్రప్ట్ గా అరెస్ట్ చేస్తే ప్రజల సానుభూతి పెంచడం తప్ప ఇంకోటి ఉండదు. అబ్సల్యూట్ మెజారిటీ తోటి ఉన్నటువంటి జగన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చింది. ట్రూ. అట్లాగా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన తీరు ప్రజలకు నచ్చలేదు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ పోవాల్సి వచ్చింది. ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ని కానీ మరొకరిని కానీ నిందలేసి అరెస్ట్ చేస్తే ప్రజలు సహించరు, ప్రజలు వెంటనే షిఫ్ట్ అవుతుంటది, ఓటింగ్ షిఫ్ట్ అవుతుంటది. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఏది ఇప్పుడు తర్వాత రెండోది కూడా, ఇప్పుడు మనం కన్క్లూజన్ ఎవరి కోసం చూస్తాం? ముఖ్యమంత్రి కన్క్లూజన్ లేకపోతే ఇంకొకరి కన్క్లూజన్ చూడం, కోర్టు కన్క్లూజన్ కోసం చూస్తాం. నువ్వు అడ్డగోలుగా అరెస్ట్ చేస్తే తెల్లారే బెయిల్ ఇస్తే ప్రజల ముందు విలువ ఉండదు దానికి. వీళ్ళు కావాలని అరెస్ట్ చేసారు. ఇప్పుడు బీజేపీ ఏదైతే కక్షపూరిత ఉంటారో అది నిజం అవుతుంది. తర్వాత రెండోది వాస్తవంగా ఉంటుంది, బీజేపీ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎస్. తర్వాత మరొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఆ స్వేచ్ఛ లేదు, కక్ష తీర్చుకునే స్వేచ్ఛ రేవంత్ రెడ్డికి లేదు. ఈక్వల్ స్టేటస్ ఉన్నటువంటి మినిస్టర్లు 3-4 ఉన్నారు. ఇది చేస్తే ఇది తప్పు అయితే గవర్నమెంట్ కు ప్రమాదం అని అంటే ఆగాల్సి వస్తుంది. తర్వాత తనకు అధిష్టానం ఉంది, అధిష్టానం కూడా ఈ అభిమానాన్ని కోల్పోయేటువంటి ఏ యాక్షన్ కరెక్ట్ కాదంటే వాళ్ళు కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా చంద్రబాబు నాయుడుకున్న స్వేచ్ఛ లేదా కేసీఆర్ కున్న స్వేచ్ఛ ఈ కేసు మీద కాంగ్రెస్ అధిష్టానం సునిశ్చితంగా పరిశీలిస్తుందంటారా? ఫోన్ ట్యాపింగ్ కేసు మీద ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరి గవర్నమెంట్ ని వాళ్ళు కాపాడుకోవాలి కదా. ఉన్న గవర్నమెంట్ 2-3 ఉన్నాయి కాంగ్రెస్, వాటిని ఖచ్చితంగా సరైన లైన్ లో నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా చాలా మందికి
వాళ్ళకి వాళ్ళ బట బాధల తోటి కక్ష తీర్చుకోవాలనుకోవచ్చు మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి కానీ, కానీ చివరికి నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా అందులో 20 రాష్ట్రాలు ఉన్నప్పుడు వేరు, 2-3 రాష్ట్రాలు ఉన్నప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆఖరికి ఒక మినిస్టర్ని తీసుకోవాలన్నా ఒక మినిస్టర్ని తీసేయాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ కనుసలనే జరుగుతున్నాయి, అధిష్టానం కనుసలనే జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ లాగా అగ్రెసివ్ యాక్షన్ తీసుకోవాలంటే బీజేపీకి ఉండేటువంటి పొలిటికల్ ఎండ్స్ వేరున్నాయి. వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. కానీ అరెస్ట్ చేస్తే వచ్చే తిప్పలు బీజేపీకి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కు. తర్వాత రెండవది, ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేస్తే దానికి విలువ లేదు. గతంలో అనేక సార్లు అటు జరిగిపోయినాయి. మూడవది, చేసింది కూడా నిలబడతదన్న నమ్మకం లేదు. ఉదాహరణకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు, బిఎల్ సంతోష్ చేసినటువంటి దాంట్లో కేసీఆర్ లైవ్ ఎవిడెన్స్ పెట్టాను అన్నాడు, కానీ వాటికి ప్రజలు విలువ ఇవ్వలేదు. ప్రజలు మళ్ళీ వాళ్ళ వ్యతిరేకంగానే ఓటు చేశారు. అంటే ప్రజలు ఏది ఇష్టపడతారో ఆ ప్రకారం చేయాలి తప్ప నేను చేసే పనిని ప్రజలు ఇష్టపడాలంటే ఇష్టపడరు. కాబట్టి ఉదాహరణకు ఇప్పుడు ఉందండి, కేసీఆర్ ఉంది. కానీ ఇక్కడ ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రొసీజరల్ గా కొన్ని జరగాలి కదా. ఎస్, అవే ఇప్పుడు ప్రొసీజర్లు జరుగుతున్నాయి. ప్రొసీజర్లు జరగకుండా వ్యవహరిస్తే కేసీఆర్ కు ఏమొచ్చిందో అదే వస్తుంది. ఇవాళ కేసీఆర్ చేసినటువంటి పాలసీ స్టేట్మెంట్స్ లో తర్వాత రైతు బంధు కానీ లేదా కళ్యాణ లక్ష్మి కానీ ఇతర అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఏది తప్పని ప్రజల వ్యతిరేకంగా ఓటేశారు. ఏది తప్పని ఓటు ఒక్క కాళేశ్వరం తప్ప ఆయన చేసిన పనుల్లో మిగతా పెద్దగా నెగిటివ్ తీసుకొచ్చేది లేదు. కానీ కేసీఆర్ చుట్టూన్నటువంటి వ్యక్తులు 4-5 యొక్క బిహేవియర్ నచ్చక ప్రజలు ఇప్పుడు ఇంకొకటి సత్యం గారు మీరు ఇంకోటి చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాదన ఏం తీసుకొస్తోంది అంటే ఎమోషన్ యాడ్ చేశారు దీనికి. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ జాతిపిత, లేకపోతే మీరు హామీలు అమలు చేయలేక కక్షపూరితము అంటే ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పాత్ర ఉందా లేదా సిట్ నిర్ధారిస్తుంది, దర్యాప్తు సంస్థలు తర్వాత అవి చేస్తాయి. కానీ ఇది ఎంతవరకు పనిచేస్తుంది? దాన్ని నిజంగానే ప్రజలు అయ్యో ఇదేదో కేసీఆర్ మీద కక్షపూరితంగా చేస్తున్నారు అనుకునే అవకాశం ఉంటుందా? పోలింగ్ ముందు రోజు సాగర్ డ్యామ్ మీదకి ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు ఘర్షణ వాతావరణం చూస్తేనే ఆ సెంటిమెంట్ పనిచేయలేదు. తర్వాత కవిత అరెస్ట్ కూడా కొంతమేరకు ప్రయత్నం చేస్తే అది కూడా పనిచేయలేదు. అందుకని ప్రజలు ఎప్పుడు అది తెలంగాణలో మాది మేము పరిపాలించమన్న నినాదానికి కొను పొలిటికల్ పార్టీ కోరికలు తీర్చడానికి రియాక్ట్ కావడంలో డిఫరెన్స్. అప్పుడు తెలంగాణ కోసం పొలిటికల్ అఫిలియేషన్స్ వదిలేసి రియాక్ట్ అయ్యారు ప్రజలు. ఇప్పుడు పొలిటికల్ అఫిలియేషన్ తోటి రియాక్ట్ కావాలి అంటే టీఆర్ఎస్ మద్దతు కోసం రియాక్ట్ కావాలి. వాళ్ళ శ్రేణులు కొన్ని రియాక్ట్ అయితే తప్ప ఇది ఒక్క టీఆర్ఎస్ కే కాదు, ఏ రాజకీయ పార్టీ కానీ అంతే. సొంతం పిలిపించినప్పుడు వాళ్ళ శ్రేణులు రియాక్ట్ కావాలి. అది కూడా ఇది అవసరం అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులే అంటారు కదా, నువ్వు అరెస్ట్ కాబట్టి గవర్నమెంట్ పోయింది, ఇమేజ్ పోయింది అని అంటున్నారుగా, కవితను విమర్శిస్తున్నారుగా. కాబట్టి అంటే ఆనాడు కూడా ఇండివిజువల్ గా చేసే పనులకు రియాక్ట్ కావటం కష్టం, ఏ వ్యక్తికైనా ఏ పార్టీకైనా. అది తెలంగాణ కోసం రియాక్ట్ అయినటువంటి ప్రజలు ఒక పార్టీ కోసం రియాక్ట్ అయ్యేటువంటి తేడా ఉంటది, ఒక వ్యక్తి కోసం రియాక్ట్ కావటంలో తేడా ఉంటది. చాలా వాటిలో చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. అందుకని అనేది సాధ్యంగా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి కదా. ఎస్, ఖచ్చితంగా. అందులో ఇంకోటి కూడా సమాజం ఎటికేట్ అయ్యింది. గతంలో పార్టీలు మీటింగులు పెట్టి బహిరంగ సభలు పెట్టి నాయకులు ఎటికేట్ చేస్తేనే ఎటికేట్ అయ్యేవాళ్ళు. ఇవాళ లిటరసీ రేట్ పెరగటమే కాదు, మీడియా బ్రహ్మాండంగా ఎటికేట్ చేస్తుంది. సామాన్య ప్రజలు ఆల్ రాని వాళ్ళు కూడా టీవీలో వచ్చే దాని మీద చర్చ చేయగలరు. ఇవాళ ఒక సర్వే వచ్చింది, రూరల్ లోనే 58 కోట్ల మంది, సుమారుగా 55-56 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు అని రూరల్ లో. అవును, ఇప్పుడు 90 అవుట్ ఆఫ్ 95 crores లో ఏది దాచి మసిపూసి మారేడుగా చేయడానికి లేదు. లేదు 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 కిషోర్ రెడ్డి, ఇప్పుడు ఒక పత్రిక చదివితే మరో పత్రిక ఏమన్నదో చూస్తున్నారు, ఒక ఛానల్ చూస్తే మరొక ఛానల్ ఏమన్నదో చూస్తున్నారు, ఒక వ్యక్తి చేస్తే ఇంకొక వ్యక్తి ఏమన్నాడో చూస్తున్నారు ఒకే ఇష్యూ మీద. అంత స్థాయిలో ఉన్నారు ప్రజలు. సో కిషోర్ రెడ్డి గారు కన్క్లూజన్ ఏం చెప్తారంటే, అసలు ఇది కేసీఆర్ దాకా వచ్చింది అంటేనే దీంట్లో అక్కడ వరకు తీసుకురావాలంటే ఏదో తూతు మంత్రంగా నోటీసులు ఇవ్వడానికి లేదు కదా. కీలకమైన ఆధారాలని పెట్టుకుని ఆ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్లు మ్యాచ్ అవుతాయో లేదో చూసుకుని, కొంతమంది మరి ఆయన పేరు నేరుగా చెప్పకపోయినా పెద్ద ఆయన అన్నారని కొంతమంది వస్తుంది కదా. సో మరి ఎక్కడి దాకా ఎందుకు వస్తుంది మీరు అన్న సెటిల్మెంట్లు వ్యవహారం ఉంటే? సెటిల్మెంట్ అయ్యేదే విధంగా ఉంటది. మీరు అసలు ఏమీ చేయట్లేదు అన్నట్టుగా ఉంటే మళ్ళీ పొలిటికల్ సో స్ట్రాంగ్లీ అంటే దానికి ఎందుకు బీజేపీ ఆ స్టాండ్ ఎందుకు తీసుకుంది ఈ విషయంలో నాకు అది చెప్పండి ఫస్ట్. బీజేపీ స్టాండ్ తీసుకోవడం అనే కాదండి, నేను దాదాపు
1 year బ్యాక్ ఒక ఆర్టికల్ రాశాను, ఇదే సేమ్ థింగ్. ఏ విషయంలోనూ అంటే అంతకుముందు ఎంత దుందుడుగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు, ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఫాస్ట్ గా యాక్ట్ అయ్యారు చేయబట్టి అందులో సోనియా గాంధీ గారిది తప్పుందంటారా? ఫాస్ట్ గా యాక్ట్ అయ్యారు చేయబట్టి సోనియా గాంధీ గారిది తప్పుందంటారా రామ్మోహన్ రెడ్డి గారు? లేకపోతే రేవంత్ రెడ్డి గారు వీటన్నిటికీ అతీతులండి, సోనియా గాంధీ గారు అంటే ఇప్పుడు మానవ ఇవి ఉంటాయి చూసారా, ఎమోషన్స్ కి లోబడి అట్లా చేశారు, రేవంత్ రెడ్డి గారు అట్లా చెయ్యరు అంటున్నారా? ఎవరితో కాంట్రాస్ట్ తీసుకొస్తున్నారు? ఇంకొకటి కేసీఆర్ గారి మీద ఏదో 2018 కేసు అది అన్నారు, వారికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు, వీళ్ళిద్దరూ ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కదా, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కరప్షన్ జరగకుండా ఎట్లా ఉంటది అన్నంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు రామ్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్ నమ్మలేదు కదా, బీజేపీ బలంగా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది, అప్ టు సమ్ ఎక్స్టెంట్ సక్సెస్ అవ్వగలిగింది. సార్ ఇప్పుడు మీరు అంటారు కదా, ప్రతి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిన ప్రతి దీంట్లో ఇది ఈవెన్ కోర్టు కేసులో అయినా కానీ ట్రూత్ ఒకవైపు, ఒక్కోసారి మన లాయర్ బాగాలేకపోవచ్చు, మేము ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయి ఉండొచ్చు, మేము ఫెయిల్ అయి ఉండొచ్చు కన్విన్స్ చేయడంలో. సో ఈ కొత్త పొలిటికల్ స్టాండర్డ్ సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారు. ఏది బీఆర్ఎస్ వాస్తవం అయితే మేము మాట్లాడతాము, మేము సక్సెస్ అవుతామా ఇదవుతారా అదంతా కాదు, మేము ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాము. మాకైతే నమ్మకం లేదు, మీరు ఇట్లాగే తూతు మంత్రంగా నడిపిస్తూ ఉంటారు. ఇంకొకటి చెప్తాను, రామ్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడారు చేయబట్టి మీకు సిబిఐని కేజ్డ్ ప్యారెట్ అనింది మే 8, 2013 రోజు. కేజ్డ్ ప్యారెట్ స్పీకింగ్ ఇన్ ఇట్స్ మాస్టర్స్ వాయిస్. మాస్టర్ ఎవరు అంటే పైన ఉన్నారు. కోల్గేట్ స్కామ్ లో 2013, అప్పటికి మేము ప్రభుత్వంలోకి రాలేదు, వీరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆర్ఎం లోధా గారు చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా గారు మాట్లాడారు ఈ మాట. జస్టిస్ ఆర్ఎం లోధా గారు అప్పటికి చీఫ్ జస్టిస్ ఉన్నారు లేదు. అయితే ఈ విషయం తీసుకుని మమ్మల్ని అంటే ఏమొస్తుంది చెప్పండి? కాంగ్రెస్ టాలెంట్ ఎట్లా ఉంటది? వాళ్ళు ఈడీ 0 కేసులు రిజాల్వ్ చేశారు. ఒకటి కాదు, ఇప్పుడు ఆ నెంబర్ లోకి టైం లేదు. కానీ నా పాయింట్ అలా ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అందరూ కోరుకునేది ఏంటంటే, ఇందులో కన్క్లూజన్ అయితే రావాలి కాంక్రీట్ గా, బాధ్యులు ఎవరో ప్రజలకు తెలియాలి, లేదా కోర్టులో సామాగారు అన్నట్టుగా అడుగుతాయి కదా, రేపు పొద్దున్న ఎంత చేసి మీరు ఏం చేశారు, కొండంతా వెలకని పట్టారా, 2-3 అధికారులను అరెస్ట్ చేసి వదిలేశారా అని సామాగారు. ఒకటే అండి, ఒకటే పాయింట్, ఇందులో ఇఫ్ దెర్ ఈస్ నో పొలిటికల్ అరెస్ట్స్, దెర్ విల్ బి నో పొలిటికల్ అరెస్ట్స్, ఇంకా ఈ కేసులో ఏం తేలినట్టు అవుతుంది సార్? తేలుడు తెలియకపోడు కాదు, ఇల్లీగల్ గా ఇంటర్సెప్షన్ అనేటటువంటిది చేసిర్రా లేదా అనేటటువంటి చర్చ ఆల్రెడీ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎస్టాబ్లిష్ ఎక్కడ అయిపోయింది? అధికారులు జైల్లోకి పోయిర్రు అని అంటేనే ఎస్టాబ్లిష్ అయింది. అసలు అందులో ఏం లేకపోతే అధికారులు జైల్లో కూడా పోరు, చేసేటటువంటి అధికారులు ఉంటారు. సరే, ఓరల్ గా కమాండ్ చేసిరా, రిటర్న్ గా కమాండ్ చేసిరా, విచారణలో తేలుతాయి. ఓరల్ గానే చేసేసి చేతులు దులుపుకుంటారా ఏమైందనేది ఫ్యూచర్ చెప్తుంది. కానీ నేను ఒకటే అంటున్నా, గెలికి బీజేపీకి దొరికిపోవడం ఎట్లా అలవాటు అయిపోయిందంటే, అనవసరంగా గెలికి తన్నించుకున్న అలవాటు ఇలా అయితే. నేను కాదు, వీళ్ళు ఈడీ ఇన్ని కేసులలో ఉంది, గొర్రెల కుంభకోణం ఉంది, ఫార్ములా ఈలో ఉంది, అన్నిట్లలో ఉంది ఈడీ. ఎంతమందికి నోటీసులు ఇచ్చి ఒకరు పిలిపించారు చెప్పండి? ఎంతమందికి నోటీసులు ఇచ్చి ఒకరిని పిలిపించారు చెప్పండి? సిబిఐ విచారణ కావాలని చెప్పి కోరుకుంది. ఆ రోజు అంటే పర్మిషన్ లేదండి, 20 పర్మిషన్ చెప్పు. కిషన్ రెడ్డి గారు ఒకలా తీసుకొని మరి పచ్చబద్దాలు ఆడిందండి, పచ్చబద్దాలు కమిటీ ఏదో వేశారు కదా. ఇప్పుడు ఫోన్ టేపింగ్ వ్యవహారంలో ఇవాళ జరగబోయే డెవలప్మెంట్, కేసీఆర్ గారికి మరోసారి వాళ్ళ నోటీసులు ఇవ్విచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఎన్నింటికి ఇస్తారు, లేదా ఏ డేట్కి ఇస్తారు ఏంటనేది మరి కాసేపట్లో దాని అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్స్ మళ్ళీ మీకు అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యం గారు ఏం చెప్తున్నారు? టైం అయిపోయింది, 30 seconds. ఏదో చెప్తున్నారు. సిబిఐని ఈడీని ఏ కేంద్ర ప్రభుత్వం స్వతంత్రంగా పనిచేయనివ్వట్లేదు, పేరుకే అటానమస్ తప్ప మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ దుర్వినియోగం అవుతున్నాయి. రైట్ అండి, చూద్దాం ఇవాళ కేసులో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ కిషోర్ రెడ్డి గారు, సామ గారు. ఇది